దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరూ బాగున్నారా? ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన అనగా క్రీస్తు యేసు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని చెప్తూ ఆయన ఎంతలా తగ్గించుకున్నారో ఈ వచనాలు మనకు తెలియచేస్తున్నాయి. ఆయన రూపం దేవుని స్వరూపం, తండ్రి రూపమే క్రీస్తువారిది. తండ్రితో సమానంగా కూర్చునే అవకాశం కలిగిన వారు ఆయన. కానీ ఆ అవకాశాన్ని విడిచి మనకు అవకాశాన్ని ఇవ్వడానికి దాసుని స్వరూపము ధరించాడు. ఈ రాత్రి ఆయన దాసుని స్వరూపమే ఎందుకు ధరించారు? ఇంకా చాలా ఉన్నాయి కదా రూపాలు. ఆ రూపాన్ని ధరించడానికి కారణం ఏంటి అని తెలుసుకోవాలంటే అసలు దాసుల పరిస్థితి ఏంటి? దాసుడు లేదా దాసి, పురుషుడైతే దాసుడు, స్త్రీలైతే దాసి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో బైబిల్లో నుండి కొన్ని మాటలు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. దాసుడు లేదా దాసి జీవిత విధానం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, దాసి లేక దాసుడు ఎప్పుడూ యజమానికి లోబడి జీవించాలి. కనీసం యజమానితో సమానముగా ఉండే అవకాశం కూడా లేదు. ఇక సమానంగా ఉండే పరిస్థితే కానప్పుడు హెచ్చించుకోవడానికి అవకాశం లేదు కదా. దాసుని రూపము అంటే చాలా తగ్గించుకోవడం, యజమానికి లోబడి జీవించటం. ఎందుకు లోబడాలి దాసుడు అంటే ఒక మాట బైబిల్ చెప్తున్న మాట ఒకసారి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమాని కంటే అధికుడు కాడు. దాసుడు యజమాని చేతి క్రింద బ్రతకవలసిన వాడు. కాబట్టి లోబడటము, విధేయత చూపడం, తగ్గించుకోవడం అనేది దాసుని లక్షణం. యేసుక్రీస్తు వారు తనను పంపిన తండ్రికి లోబడే జీవించారు. ఈ లోకంలో కూడా అధికారులకు లోబడ్డారు, పెద్దవారికి లోబడ్డారు. పరిస్థితులన్నిటికీ అనుకూలంగా నడుచుకుని తన స్థితిని, పరలోకంలో తండ్రి దగ్గర తనకున్న స్థితిని విడిచి ఈ లోకంలో ఒక దాసునిలా బ్రతికారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో దాసుల విషయం మనం ఆలోచన చేస్తే ఒక చక్కని మాట బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. నిర్గమాకాండము 21వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు, వాడు అతని సొమ్మే కదా. ఇక్కడ వ్రాయబడిన 2 వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒకడు తన దాసుడినైనా దాసీనైనా చచ్చునట్లు కర్రతో కొడితే, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే
దాసుని కొట్టే స్థితి వరకు వెళ్తాడు యజమాని, పరిస్థితిని బట్టి. అయితే కొట్టొచ్చేమో కానీ చచ్చేలా కొట్టకూడదు. నా మాట అర్థం చేసుకోండి. యజమాని దాసుని కొట్టొచ్చు, కాకపోతే చనిపోయేంత కొట్టకూడదు. కొట్టడానికి అవకాశం ఉంది అంటే ఇక తిట్లకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుందిగా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే చచ్చేటట్టు కొడితే మాత్రం ప్రతిదండన ఉంటుంది. ఒకవేళ అంత కొట్టినా చావలేదనుకోండి, కొట్టిన దినమే చనిపోకుండా ఒక్కరోజు 2 రోజులో బ్రతికాడు అనుకోండి, అప్పుడు ఏ శిక్ష లేదట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? చచ్చే అంతగా చనిపోకూడదు, కానీ చచ్చే అంత కొట్టినా దాసుడు భరించాలి యజమానుడు కొట్టినప్పుడు. అంటే యజమానునికి దాసుని మీద ఎంత అధికారం ఉందో మనం ఆలోచించాలి. ఇక్కడ తిట్టొచ్చు, కొట్టొచ్చు, వెళ్ళగొట్టొచ్చు, కానీ చనిపోయే పర్మిషన్ మాత్రం ఇవ్వలేదు. చనిపోయేంత కొడితే మాత్రం ఒప్పుకోదు చట్టం. అంటే దాసుడు యజమాని దగ్గర ఎంత భయంగా బ్రతుకుతాడో ఆలోచన చేయాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనకు కనిపించే మొట్టమొదటి దాసుడు లేక దాసురాలు ఎవరు? మొదటిగా కనిపించేది హాగర్ గారైతే, రెండవదిగా కనిపించేది దెబోరా గారైతే, ఆ తర్వాత కనిపించేవారే లేయ గారికి ఇచ్చిన దాసి, రాహేలు గారికి ఇచ్చిన దాసీలు. ఇప్పుడు వీళ్ళ జీవితాలలో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే దాసి పరిస్థితి ఎలా ఉంటుందో లేక దాసుడి పరిస్థితి ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. చూద్దామా? ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము తీసి పట్టుకోండి. కొంచెం విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆ వచనాన్ని మనం చదువుకుందాం. హాగర్ గారు శారా గారికి దాసి. జనరల్గా దాసీలు ఎలా వస్తారు అంటే కొన్ని సందర్భాలు బట్టి మనకు అర్థమైతే ఎలా వస్తారు అని కనుక మనం ఆలోచన చేస్తే ఆదికాండము 24వ అధ్యాయము 59వ వచనం. 24వ అధ్యాయము 59వ వచనం. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను, ఆమె దాదీని, అబ్రహాము సేవకుని, అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే అబ్రహాము గారు ఇస్సాకు గారి కొరకు భార్యను తీసుకురమ్మని పనివాణ్ణి పంపించారు. ఆ దాసుడు వచ్చి రిబ్కా గారిని సెలెక్ట్ చేసుకుని రిబ్కా గారిని తీసుకువెళ్తున్నప్పుడు రిబ్కా గారితో పాటు ఆమె దాది కూడా బయలుదేరినట్లు మనకు కనిపిస్తుంది. ఇంతకు ఆ దాది పేరే నేను ముందే చెప్పాను, అయినా ఒకసారి చూపిస్తాను. 35వ అధ్యాయం ఆదికాండము 8వ వచనం. ఆదికాండము 35వ అధ్యాయము 8వ వచనం. ఈ మధ్య కాలంలోనే రెండవ దెబోరా అనే పేరుతో మనము ఈ విషయాన్ని మాట్లాడుకున్నాం. మరి మీకు గుర్తుందో లేదో కానీ చూద్దాం. 35వ అధ్యాయము 8వ వచనం. రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. కాబట్టి రిబ్కా గారితో పాటు ఆ కుటుంబీకులు అబ్రహాము గారి ఇంటికి పంపించేటప్పుడు తన దాది అయిన దెబోరా గారిని కూడా పంపించడం జరిగింది. దీన్ని బట్టి మనం చూస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే వివాహం జరిగించిన తర్వాత లేక వివాహానికి కొరకు సిద్ధపరిచినప్పుడు దూర ప్రాంతం అయితే పెండ్లి కుమార్తెతో పాటు ఒక దాసీనిచ్చే సంప్రదాయం ఆనాడు ఉండేది. ఒకవేళ పెళ్ళి అక్కడే జరిగిందనుకోండి, పెళ్ళైన మరుసటి రోజే ఒక దాదీని వారికి ఇవ్వడం అనేది ఆ తర్వాత కాలంలో మనం చూస్తాం. అది కూడా ఒకసారి మనం చూస్తే ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము
24వ వచనం. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఆ తర్వాత మనకు తెలుసు కదా, జిల్పానేమో లేయాకు దాసిగా ఇచ్చారు, బిల్హానేమో రాహేలు గారికి దాసిగా ఇస్తారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఎవరు ఇంటిలో పనిచేస్తూ ఉంటారో పనివారు, వాళ్ళల్లో వాళ్ళ కుమార్తెలకు వివాహం అయితే మాత్రం ఒక దాసిని వారికిచ్చి పంపడం అనేది బైబిల్ చరిత్రలో మనకు కనిపిస్తుంది. రిబ్కా గారు అక్కడికి వెళ్ళాక వివాహం చేసుకోవాలి కాబట్టి ఆమెతో పాటు దాదీని పంపించారు. లేయా రాహేలు గారులకు తన తండ్రి ఇంటి దగ్గరే వివాహం కాబట్టి లేయా గారిని పంపిన మరుసటి రోజే జిల్పా గారిని ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి వివాహ సమయంలో పెండ్లి కుమార్తెతో పాటు లేక పెండ్లి కుమార్తె తర్వాత ఒక దాసిని ఆమెతో పాటు పంపడం అనేది మనకు బైబిల్ చరిత్రలో కనిపిస్తున్న విషయం. ఇక రెండో విషయం ఏంటి అంటే, సామాన్య ప్రజలు లేక మధ్యతరగతి వారు వారి జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రతుకు తెరువు కోసం గొప్ప ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు. వారిని దాసులు దాసీలు అంటాం మనం. ఇప్పుడు గొప్ప ఇంటిలో పనిచేస్తున్నప్పుడు లేక ఇప్పుడు మనం చెప్పుకునేవారైనా వారు గొప్ప స్థితి కలిగిన వారు కాబట్టి వారి తండ్రులు దాసీలుగా ఇచ్చారు మరొకరు స్త్రీని. గొప్ప ఇళ్లలో కూడా దాసులుగా పనిచేస్తూ ఉంటారు. మరి ఇలాంటి దాసీల పరిస్థితి లేక దాసుల పరిస్థితి ఏంటి అంటే, యజమాని ఏం చెప్తే అది చెయ్యాలి. వారికంటూ సొంత ఇష్టాలు కానీ సొంత కోరికలు కానీ మనకు కనిపించవు. ఒకవేళ ఉన్నా అవి వ్యక్తం చేసేంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే యజమాని కోప్పడతాడేమో అని భయం, యజమాని ఏమంటాడు అని భయం. మనం ఇక్కడ గమనించినట్లయితే నిజంగా దాసీల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మనం చూడాలి. ఎందుకు చూడాలి అంటే, అంత దయనీయమైన స్థితిలో యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జీవించారు. మనం చూద్దాం. అబ్రహాము గారు తన భార్య అయిన శారా గారిని వెంటబెట్టుకుని దేవుడు పిలిచారు కాబట్టి బయలుదేరి కనానుకు వెళ్ళడానికి, తన ఊరి నుండి బయలుదేరి కనానుకు వెళ్ళడానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు వారు ప్రయాణం చేస్తూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ వారున్న చోట కరువు వచ్చింది. వెంటనే అబ్రహాము గారు ఏం చేశారంటే, శారా గారిని తీసుకుని దగ్గరగా ఉన్నటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడే అబ్రహాము గారు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా నువ్వు చక్కని దానవు కదా, నీ సౌందర్యాన్ని చూసి ఐగుప్తీలు తప్పకుండా నిన్ను రమ్మని రాజు నిన్ను పిలుస్తాడు. నీవు వివాహమైన స్త్రీవని తెలిస్తే నన్ను చంపి నిన్ను తీసుకువెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి నాకు మేలు చెయ్యి, నీ వలన నేను బ్రతుకున్నట్లు నా చెల్లెనని చెప్పమ్మా నువ్వు అని శారా గారిని అడిగారు. ఆయన అన్న మాట ప్రకారమే ఆమె చెప్పడం మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే, వీరు ఐగుప్తులోనికి ప్రవేశించారు. అక్కడి వారు శారా గారి అందాన్ని చూశారు. వెంటనే ఐగుప్తు రాజైన ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఫరో శారా గారిని పిలిపించుకున్నాడు. పిలిపించుకున్న వెంటనే అతను చేసిన పనేంటి అంటే, ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 16వ వచనం. శారా గారు ఫరో గారింటికి వచ్చేశారు. అప్పుడు జరుగుతున్న విషయం ఇది. అతడు ఆమెను బట్టి అనగా ఫరో శారా గారిని బట్టి అబ్రామునకు మేలు చేసెను. శారా గారు వచ్చినందుకు అబ్రాము గారికి ఫరో మేలు చేశాడట. ఏంటా మేలు? అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఇందులో మనకు కనిపించే మాట దాసులు, పనికత్తెలు. దాసులు, పనికత్తెలు అంటే పని చేసేవారు. ఇంకా చెప్పాలంటే వాడుక భాషలో కూలివారు. గొర్రెలనిచ్చాడు, గొడ్లనిచ్చాడు, గాడిదలనిచ్చాడు, దాసులనిచ్చాడు, పనికత్తెలను కూడా ఇచ్చాడు. అంటే దాసుడు, దాసీలను కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఫరో
అబ్రాము గారికి ఇచ్చాడు. ఎందుకు? శారా గారిని తెచ్చుకున్నందుకు. శారా గారిని తెచ్చుకున్నందుకు. ఇక తర్వాత తెలుసు, ఆ తర్వాత ఏమీ జరగలేదు. మరుసటి దినమే శారా గారు వెళ్ళిపోవలసి వచ్చింది. వెళ్ళిపోయినప్పుడు ఇచ్చిన కానుకలు వెనక తెచ్చుకోరు కదా. అబ్రాము గారి ఇంటిలో ఉన్న ఆ దాసీలలో హాగర్ గారు ఒకరు కాబట్టి ఆ తర్వాత కాలంలో హాగర్ గారిని అబ్రహాము గారికి భార్యగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, హాగరు అనబడినటువంటి ఈమె మీకు తెలుసు కాబట్టి నేను ముందు చెప్పలేదు. ఈమె ఒక ఐగుప్తీరాలు. ఎందుకంటే ఆదికాండం 16వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతాం. ఆదికాండం 16వ అధ్యాయం మొదటి వచనంలో, అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హాగరు అను ఐగుప్తీరాలైన దాసి ఉండెను. ఈ దాసి అందరికిలా తండ్రిస్తే వచ్చిన దాసి కాదు. శారా గారికి ఆమె ఫరో దగ్గరకు వెళ్ళినప్పుడు ఫరో అందమైన ఆమెను తెచ్చుకున్నందుకు కానుకగా అబ్రాము గారికి ఇచ్చిన కానుక. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలంటే, కుమార్తెకు వివాహం చేసినప్పుడు దాసీలను ఇచ్చేవారు. కొన్ని సందర్భాలలో గొప్ప ఇళ్లలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి. ఇప్పుడు ఫరో అబ్రాము గారికి ఇచ్చిన దాసీలలో హాగర్ గారు ఉండడానికి కారణం ఏంటంటే, అందమైన ఒక స్త్రీని తన దగ్గరకు తెచ్చుకున్నందుకు అనేక మంది స్త్రీలను అబ్రహాము గారికి ఇచ్చాడు. అంటే తన కోరిక తీర్చుకోవడానికి ఒక స్త్రీ అవసరమైనప్పుడు ఆ స్త్రీని తెచ్చుకున్నందుకు గాను ఇచ్చే బహుమానాలలో దాసులు అనబడిన వారు ఎదుటివారి దగ్గరకు వెళ్ళిపోవలసి వస్తుంది. అదే ఇంటి మనిషి అయితే వెళ్ళే అవకాశం లేదు కదా. అంటే ఇప్పుడు మనం గమనిస్తే హాగరు గారు ఆ క్షణానికి ఏం చేస్తున్నారు అంటే, ఫరో ఇంటిలో పని చేస్తున్నారు. యవ్వనంలో ఉన్న చిన్నది, మంచి అందగత్తే, చురుకైనది, తెలివైనది. ఎందుకంటే హాగర్ గారి గురించి ఇవన్నీ లేకపోతే శారా గారు ఇచ్చేవారు కాదు. అప్పటికి విధేయత కలిగినది హాగర్ గారు. ఇన్ని ఉన్న ఫరో ఇంటిలో ఒక పనికత్తె, ఒక దాసి, రైట్, తినడానికి లేకో, ఉండడానికి లేక కుటుంబం గడవకో, తల్లిదండ్రులకు తోడుగా లేక ఆధారంగా ఉండాలనో హాగర్ గారు ఫరో ఇంటిలో పనికి చేరుంటారు. కానీ ఆ ఫరో ఏం చేస్తున్నాడు? కేవలం తన దగ్గర పనిచేసే అమ్మాయి కాబట్టి పని మాత్రమే చేయించుకుంటున్నాడా? కాదు. తన కోరికలు తీర్చుకోవడానికి పనివారిని పంపాలి అనుకున్నప్పుడు కొంతమంది పనోళ్ళను కూడా ఇచ్చేస్తున్నాడు. అంటే ఎక్కడో ఒక చోట నమ్మకంగా పని చేసుకోవడానికి అవకాశం లేదు దాసులకు. వెళ్ళేది పని చేసుకోవడానికి, 4 డబ్బులు సంపాదించి కడుపు నింపుకోవడానికే. కానీ ఆ యజమాని సొత్తు వీరు కాబట్టి అతను ఏం చేస్తే ఆ పని చెయ్యాలి, ఆయన ఏం చెప్తే ఆ పని చెయ్యాలి. ఇప్పుడు ఎదురు తిరిగి హాగర్ గారు, ఏమండి ఫరో గారు, ఏంటి మీరు మాట్లాడేది? నేను నీ ఇంట్లో పని చేయడానికి వచ్చాను, నన్నేంటి అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళమంటున్నారు, శారాకి దాసిగా బ్రతకమంటున్నారు అనట్లేదు. ఆయన వెళ్ళమని కానుకగా ఇచ్చేస్తే ఒక వస్తువులా వెళ్ళిపోతున్నారు హాగర్ గారు. హాగర్ గారి కదా, చాలామంది పనివారు వెళ్ళారు. మనకు తెలిసిన దాసి హాగర్ గారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ రోజుల్లో యజమాని ఇంటిలో దాసుల పరిస్థితి ఏంటి అంటే, ఒక బొమ్మ లాంటి వారు, ఒక వస్తువు లాంటి వారు. వాళ్ళు ఏం చెప్తే అది చేతులు కట్టుకుని చేయాల్సిందే. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే. ఐగుప్తు దేశాన్ని వదిలి అబ్రహాము గారు ప్రయాణం చేసినంత కాలం, హాగర్ గారు బ్రతికినంత కాలం ఆయనతో పాటు వెళ్ళిపోయారు కదా. అంటే పొట్టకూటి కొరకో లేక ఆమె పేదదో మధ్యతరగతితో తర్వాత సంగతి, ఏది ఏమైనా యజమాని దగ్గర పనిచేస్తుంది అంటే దిగువ స్థితి అని మనం మాట్లాడుకోవాలి. మరి పని చేసుకొని కడుపు నింపడానికో, కుటుంబానికి కడుపు నింపడానికో వచ్చినటువంటి హాగర్ గారి పరిస్థితి ఏంటి? ఆ యజమాని చేతుల్లో ఉంది ఆమె జీవితం. వెళ్ళు అంటే వెళ్ళిపోయింది. అవతల తీసుకున్న వ్యక్తి అక్కడే ఉండొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. మరి వెళ్ళారు అబ్రహాం గారు. అంటే దాసీల పరిస్థితి లేక దాసుల పరిస్థితి ఏంటి అంటే, నికరంగా ఒక ఇంటిలో పని చేస్తామని నమ్మకం లేదు.
పనికి కుదిరిన వారిని తన యజమాని ఏ రకంగానైనా వాడుకోవచ్చు. తనకి సొంతంగా వాడుకోవచ్చు, లేక ఎదుటి వారికి ఇచ్చినా ఎదురు చెప్పడానికి లేదు. హాగర్ గారి జీవితమే మనం ఆలోచన చేస్తే, హాగర్ గారి జీవితంలో మనకు కనిపిస్తున్నది, ఒక యజమాని ఆమెను మరొక యజమానికి కానుకగా ఇచ్చేశాడు. కొన్ని సందర్భాలలో డబ్బులు కమ్మేయచ్చు. ఎందుకంటే మనం చదువుకున్నాం కదా నిర్గమాకాండంలో 21:21లో, ఆ దాసుడు యజమాని సొమ్మే కదా, అతని ఆస్తి అది. ఎలా వాడుకున్నది నేరం కాదు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా లేకపోతే ఏదైనా చేస్తారు. కానీ చట్టం ప్రకారం చంపకూడదు తప్ప విపరీతంగా తిట్టొచ్చు, విపరీతంగా కొట్టొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు. ప్రాణం మాత్రం పోకూడదంతే. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. ఫరో ఏం చేశాడంటే దాసీగా ఉన్నటువంటి హాగర్ గారిని అబ్రహాం గారికి ఇచ్చారు. రైట్. ఆ తర్వాత దేవుడు కలుగు చేసుకున్నాడు, బయటకు పంపించడం జరిగింది. శారా గారు వచ్చేసారు. మరి తర్వాత ఏం జరిగింది హాగర్ గారి జీవితంలో? ఇప్పుడు కేవలం శారా గారికి సేవలు చేస్తూ మాత్రమే కాదు ఈమె బ్రతుకుతున్నది. అబ్రహాము గారికి పిల్లల్నిస్తానని దేవుడు వాగ్దానం చేశారు. శారా గారి ఋతుక్రమం జరుగుతున్నంతకాలం పిల్లలు పుట్టలేదు. ఇప్పుడు శారా గారికి ఒక ఆలోచన వచ్చింది. దేవుని సంకల్పాన్ని నేను నెరవేర్చాలి అంటే నా భర్తకు ఒక భార్యని ఇవ్వాలి. అదేంటి అంటే నా దాసీలలో ఒక దాసీని భార్యగా చెయ్యాలి. ఏమండి, ఆ హాగర్ గారికి కోరికలు లేవంటారా? నిండు వృద్ధాప్యం, 85 సంవత్సరాల వయసు అప్పటికి అబ్రహాం గారికి. 85 సంవత్సరాల వయసున్న వృద్ధుడు అనొచ్చు కదా. వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాం గారిని చేసుకునేటప్పుడు హాగర్ గారికి కోరికలు లేవంటారా? తన వయసుకు తగినవాడు, అందానికి తగినవాడు. భక్తి ఎవరు చూస్తారండి? ఈ రోజులో భక్తి పరులు అనుకున్న వాళ్ళు, వాక్యం తెలిసిన వాళ్ళు కూడా అందాన్నే చూస్తున్నారు కదా. మరి ఆ రోజు హాగర్ గారికి కోరికలు లేవా? ఏదో సేవంటే చేస్తాను కానీ ఈ ముసలోని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలా? కానీ కనాలి, ఎందుకంటే నేను ఒక దాసీని కదా. నా యజమానురాలు తన యజమానికి భార్యగా చేసింది కదా. చచ్చినట్టు ఆయనకు భార్యనవ్వాలి, చచ్చినట్లు వారికి పిల్లల్ని కనాలి. అంటే స్వతంత్రంగా ఆలోచించడానికి కానీ, కోరికలను వ్యక్తపరచడానికి కానీ, కోరికలు నెరవేర్చుకోవడానికి కానీ ఆస్కారం లేని జీవితం ఎవరిది అంటే దాసులది. యజమాని చెప్పినదే వీరి జీవితాల్లో జరగాలి తప్ప, వీరికంటూ ఉన్న వాటిని చంపుకోవలసిందే తప్ప మరొక అవకాశము, ఆస్కారమే లేదండి దాసులకు. లేదు. ఎంత లేదు అంటే ఫరో అబ్రహాం గారి దగ్గర పంపిస్తుంటే మాట్లాడలేదు హాగర్ గారు. శారా గారు ఇస్తున్నప్పుడు యజమానురాలు అవుతాను కదా అని వెళ్ళిపోయిందని మనం అనుకోవడానికి ఉంది కానీ హాగర్ గారి గురించి. కానీ మామూలుగా ఆలోచిస్తే ఎంత యజమానైనా, ఎంత డబ్బున్నా, ఎంత హోదా ఉన్నా, ఎంత పేరున్నా, ఎంత భక్తి ఉన్నా తన వయస్సుకు, తన ఈడుకు తగినవాడు కాదే అన్న ఆలోచన ఒక్కసారైనా వచ్చి ఉండదా హాగర్ గారికి? వచ్చే ఉంటుంది. కానీ యజమానికి భార్య అయిన తర్వాత ఇప్పుడు నేను అనుకున్న మాట చెప్పమంటారా? దాసీగా ఎన్నో కష్టాలను అనుభవించిన ఆమె జీవితంలో అబ్రహాము గారి జీవితం లోనికి ఆమె వెళ్ళిన వెంటనే కాసేపు అన్నీ మర్చిపోయి నేను యజమానురాలా ప్రవర్తించాలనుకుందేమో. అందులో నుండి వచ్చిందేనేమో గర్వం, అందులో నుంచి వచ్చిన మాటేనేమో శారా గారు నీచంగా కనబడడానికి కారణం. కానీ ఇక్కడ మనం ఆలోచించాలి, ఎంత యజమానురాల స్థానంలోకి వెళ్ళినా శారా గారు మాత్రం హాగర్ గారికి యజమానురాలి అనే సంగతి మర్చిపోకూడదు. స్వేచ్ఛ వచ్చినంత మాత్రాన దాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. మనం గమనిస్తే నేను వెళ్ళనండి అబ్రహాం గారి దగ్గరికి, ఫరో నిన్ను వదలి అని ఆ రోజు చెప్పలేకపోయింది. ముసలివాడిని పెళ్లి చేసుకుని నేనే సుఖపడతాను, కావాలంటే మీకు అన్ని సేవలు చేస్తాను కానీ నేను అబ్రహాముని వివాహం చేసుకోనని చెప్పలేకపోయింది. చేసుకున్న తర్వాత తెలుసో తెలియకో పొరపాటు చేస్తే శారా గారిని నీచంగా చూడటం తప్పు 100%. ఎందుకంటే దాసికి అధికారం లేదు. అందులో శారా గారి భక్తిపరురాలు, భర్తను యజమానుడాన్ని పిలిచి చివరి వరకు జీవితాన్ని కొనసాగించిన స్త్రీ.
ఆమెను తక్కువగా చూడడం, ఇంకా చెప్పాలంటే నీచంగా చూడడం చాలా పెద్ద తప్పిదం. బహుశా తెలియక చేసిందో, తెలిసి చేసిందో, పరిస్థితులను బట్టి చేసిందో మనకు తెలియదు. కానీ ఏది చేసినా ఆమె చేసిన తప్పును బట్టి వెళ్ళగొట్టబడింది. వెళ్ళగొట్టబడింది అంటే యజమానురాలి చేతిలో ఉన్నదేంటి అంటే, అయితే తన ఇంటిలో పనికి వాడుకుంటుంది, లేదా తన భర్తకు భార్యగా వాడుకుంటుంది. నచ్చలేదు అంటే ఆ భర్త నుండి కూడా, ఆ ఇంటి నుండి కూడా దూరం చేయగలిగిన స్థితి ఉంది యజమానురాలికి. దాసులు అంటే ఒక్క మాట వాడుక భాషలో చెప్పాలి అంటే యజమానుల చేతుల్లో కీలుబొమ్మలు. దాసులు అనేవారు యజమానుల చేతుల్లో కీలుబొమ్మలు లాంటి వారు. వారి ఇష్టమే వీరు నెరవేర్చాలి తప్ప వీరికంటూ ఇష్టాలు ఉండవు. ఒకవేళ ఉన్న వ్యక్తం చేయడానికి వీల్లేదు. అంతెందుకండి, అంటే ఎందుకు జరిగింది అనే దానికంటే మనం ఆలోచిస్తే, యాకోబు గారి కుమారుడైన రూబేను గారు తన పినతల్లి అయిన బిల్హాతో, రాహేలు గారి దాసి అయిన బిల్హాతో శయనించారు చరిత్రలో. ఇక్కడ మనం గమనిస్తే రూబేను గారు బిల్హా గారితో శయనించినప్పుడు మరి ఇద్దరికీ శిక్ష వచ్చిందా? రాలేదు. రూబేను గారికి పనిష్మెంట్. తండ్రి చెప్పాడు శాపం, నా మంచం ఎక్కావు, నా పరుపును అంటుపరిచావు కాబట్టి జ్యేష్ఠత్వాన్ని కోల్పోతున్నావు అని. మరి బిల్హా గారికి ఎందుకు శిక్ష విధించలేదు? ఒకటి స్త్రీ కాబట్టి, రెండు దాసి కాబట్టి. ఈమె ఒక దాసి అంటే ఎవరికి ఎదురు చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నా, వారి శీలాన్ని దోచుకుంటున్నా, కొన్ని సందర్భాలలో మాట్లాడలేని స్థితేమో. అంటే ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఎందుకు అలా చేయగలిగాడు? ఎదిరించలేదు ఎందుకు, ప్రతిఘటించలేదు ఎందుకు వాళ్ళు అనిపించినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎదిరించడానికి లేదేమో దాసీలకు. అంటే అప్పటి కాలంలో అయ్యుండొచ్చు, కాకపోయిండొచ్చు, కానీ ఆలోచిస్తే అనిపిస్తున్నమాట. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తర్వాత కాలంలో దావీదు ఉపపత్నులను కూడా అబ్షాలోము గారు చేర్చారు. 10 మందిని చేరిస్తే 10 మంది కూడా ఎందుకు ఎదురు తిరగలేదు? వాళ్ళ పరిస్థితి అదేనేమో. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే, ఏంటయ్యా దాసుల పరిస్థితి అంటే ఏమీ లేదు, ఒక బొమ్మల్లా ఉంటారంతే. వాళ్ళని యజమానులు ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. వాడుకుంటున్నప్పుడు వాడబడేవారిగా ఉండేవారే తప్ప ఎదిరించేవారిగా కానీ, గొడవ చేసేవారిగా కానీ, యజమానురాలు అయింది కాబట్టి హాగర్ గారు సారా గారి మీద నింద వేసింది, లేకపోతే నీచంగా చూసారే కానీ మామూలుగా అయితే అలా చూడలేదు కదా. తిరిగి వచ్చాక కూడా అలా చూడలేదు. తిరిగి వచ్చాక కూడా ఆమె చేతి క్రింద అడిగి ఉండమని దేవదూత చెప్తే అడిగే ఉన్నారు. ఎందుకు అలా చెప్పారు? శారా గారు అంత కఠినంగా బాధిస్తుంటే నువ్వు వెళ్ళి శారా దాసి అయిన హాగరు నీ యజమానురాలైన శారా దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద అడిగి ఉండని ఎందుకు చెప్పారు? అంటే దాసీల పరిస్థితి, దాసుల పరిస్థితి అలాంటిదేనేమో. అంటే కొన్ని మాటలు మనం ఆలోచిస్తున్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితి దాసులది. అందరూ ఎలా ఉన్న హాగర్ గారి జీవితాన్ని చూస్తే, ఒక యజమాని చేతిలో నుండి మరొక యజమాని చేతిలోనికి, మరొక యజమాని చేతిలో నుండి మరొక యజమాని చేతిలోనికి, మరొక యజమాని చేతిలో నుండి మరొక యజమాని చేతిలోనికి. ఒకరేమో తమ మనస్సుకు పుట్టిన కోరికను తీర్చుకోవడానికి కానుకగా ఇస్తే, మరొకరేమో తమ ఇంటిలో ఉన్న, లేక దేవుడు తమ ఇంటికి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి భర్తకు కానుకగా ఇస్తే, అంటే వాళ్ళ మనస్సులో శరీర సంబంధమైన కోరిక కావచ్చు, దేవుని సంకల్పం కావచ్చు, ఏదైనా వారి మనసుకు వచ్చిన కోరికలు తీర్చుకోవడానికి దాసులు దాసీలు బలి కావలసిందేనమాట. ఇది ఒక దాసి లేక ఒక దాసుని జీవితం ప్రియులారా. క్రొత్త నిబంధనలో కూడా మనకు ఒక దాసుడు కనిపిస్తాడు. అతడే ఒనేసిము గారు, ఫిలేమోను గారి దాసుడు కదా. ఫిలేమోను గారి దాసుడు కాబట్టే పౌలు గారు మార్చినా సరే ఫిలేమోను గారికి ఉత్తరం రాశారు, అయ్యా ఫిలేమోను, నీ దాసుడిని నీ దగ్గరకు పంపిస్తున్నాను. ఎందుకలా? అంతే, అతను నీ దాసుడు.
అతని పైన యజమానిగా పనిచేసే అర్హత నాకు లేదు. ఆత్మీయంగా నేను బలపరిచిన, ఆత్మీయంగా నేను రక్షించిన, ఆత్మీయంగా నేను కాపాడిన, నేను అన్నీ చేయగలిగిన వాడనైనా ఆల్రెడీ అతడు నీకు దాసుడు కాబట్టి అతని మీద సర్వ హక్కులు నీకే ఉన్నాయి. కాకపోతే అతనిలో వచ్చిన మార్పును, అతని నువ్వు చూసుకోవాల్సిన విధానాన్ని మాత్రమే నేను నీకు చెప్పగలను. మనం ఆల్రెడీ ఫిలేమోను పత్రికను ధ్యానించుకున్నాం కాబట్టి నేను వివరంగా మీకు చెప్పట్లేదు. దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, దాసుడు అంటే యజమాని వాడుకునే పాత్ర. ఎలా అయినా వాడుకోవచ్చు. నన్ను ఎందుకు ఇలా వాడావు అనడానికి లేదు, నన్ను అలా వాడొచ్చు కదా అని సలహా చెప్పడానికి లేదు. ఎలా వాడుకుంటే అలా వాడబడాలే తప్ప ఇది కాదు అది అనడానికి లేదు. అలాగే గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, యజమానుడు దాసునికి పని చెప్తే అతను ఎన్ని పనులు, పని వెనక పని ఎన్ని పనులు చెప్పినా చేయాల్సిందే తప్ప ఇన్ని పనులు చెప్తున్నారేంటండి అనడానికి లేదు. పొలంలో నుంచి వచ్చావా, అలసిపోయావా, రెస్ట్ తీసుకో అనడానికి లేదు. ఇదిగో నువ్వు వచ్చేసావా, నేను ఇంకా భోజనం చేయలేదు, నాకు భోజనం వడ్డించు. భోజనం చేసిన తర్వాత నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కాస్త నా ఒళ్ళు పట్టిన తర్వాత నన్ను కాస్త నిద్రపుచ్చు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి యజమానుడు అడుగుతుంటే, అయ్యా నేను ఎండలో అలసిపోయొచ్చాను కదా, నాకు ఆకలవుతుంది కదా, నేను మనిషినే కదా, నేను భోజనం చేసా పడతాను అనడానికి లేదు. యజమాని పర్మిషన్ ఇచ్చే వరకు ఆ పని చేయవలసిందే. అంటే ఎంత భయంకరమైన స్థితి దాసులది అనేది రాత్రి మనం ఆలోచిస్తే, ఆ స్థితిని యేసుక్రీస్తు వారు కోరుకోవడానికి కారణం ఏంటి, ఆ స్థితిని యేసుక్రీస్తు వారికి ఇవ్వడానికి తండ్రికి ఉద్దేశం ఏంటి అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు తండ్రికి దాసుడు. యేసుక్రీస్తు వారు ఎవరండి? తండ్రికి దాసుడు. అందుకే ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చాను. ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలే. ఎందుకని? నా ఇష్టం నెరవేర్చుకోవడానికి ఛాన్స్ లేదు. నేను ఎవరైనా ఒక దాసుని రూపంలో వచ్చాను. నా యజమాని తండ్రి. ఇక నా ఇష్టాలన్నీ ఆయన ఇష్టాలే, నా ఇష్టాలు తప్ప నాకంటూ ఇష్టాలేమీ ఉండవు. ఈ మాట యేసుక్రీస్తు వారు చెప్పడానికి కారణం ఏంటి అంటే, దాసుని స్వరూపము ధరించి ఆయన లోకానికి వచ్చారు కాబట్టి. అందుకని అంటున్న మాట, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలంటే నాకు ఇష్టాలు ఉంటాయి, కానీ ఇప్పుడు నేను వచ్చింది దాసునిగా. నా ఇష్టాలు ఆయనతో చెప్పడానికి లేదు, ఆయన ఇష్టమే నేను నెరవేర్చాలి. ఇంతకీ మరి ఆయనకేమి ఇష్టం? ఆయనకేమి ఇష్టం అంటే మనం చాలాసార్లు మాట్లాడుకునే వచ్చినమే, కానీ ఈ సందర్భంలో చదివితే భలే ఉంటుందని చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుని ఇష్టము అనే అంశాన్ని మాట్లాడుకునేటప్పుడు ఈ వచనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ఈరోజు దాసుడు అనే పేరుతో యేసుక్రీస్తు వారిని ఆలోచిస్తూ ధ్యానం చేస్తే క్రొత్తగా మనకు అనిపిస్తారు యేసుక్రీస్తు వారు. ఎందుకు నలుగగొట్టడం యెహోవాకి ఇష్టమైంది? దాసునిగా పంపించారు కాబట్టి. తన ప్రియమైన కుమారుణ్ణే దాసునిగా పంపించారు కాబట్టి, దాసుడి లోకంలో ఏం చేయాలి అంటే యజమాని ఇష్టాన్ని నెరవేర్చాలి. యజమానికి ఏమి ఇష్టం అంటే 24 గంటలు పని చేయడమే ఇష్టం. పనిలో దాసుడు నలిగిపోవడం ఇష్టం. నలిగిపోయిన దాసుడేమనాలో తెలుసా? నేను నిష్ప్రయోజనమైన దాసుడను అని చెప్పాలి. నాకంటూ ఏమీ లేవు, నాకంటూ ఏమీ ఉండవు, నాకంటూ ఏమీ ఉండకూడదు. మరేముంటాయి? ఆయనకి ఏది ఇష్టమైతే అది చెయ్యాలంతే. ఆయనకేమి ఇష్టం? నలగగొట్టబడుట ఇష్టం. ఎందుకదే ఇష్టం? దాసునిగా పంపారు కాబట్టి. మరి మనం పరలోక వైభవాన్ని విడిచి వచ్చిన యేసుక్రీస్తే ఈ లోకంలో దాసునిగా బ్రతికితే, మరి మనం యజమానులుగా బ్రతకాలనుకుంటున్నాం. ఆర్డర్లు చేస్తూ ఉంటాం ఎంతసేపు.
నేను వస్తున్నా, అది చెయ్యి, ఇది చెయ్యి, నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నేను ఎవరు అనుకున్నావు, నేను ఎంత గొప్ప స్పీకర్ని అనుకున్నావు, నేను ఎంత మంచి సింగర్ని అనుకున్నావు, నేను ఎంత మందిలో మాట్లాడుతున్నాను అనుకున్నావు, నాకున్న పేరెంత, నాకున్న ప్రత్యేకత ఎంత? ఏం కోరుకుంటున్నావు? యజమాని, అధికారి కదా. అంటే అధికారి అంటే హెచ్చింపు, దాన్ని నువ్వు కోరుకుంటే తగ్గించబడిపోతావు. మరి ఏం చేయాలి? క్రీస్తుని చూడు, క్రీస్తు యేసు కలిగిన మనసు చూడు. ఏంటి మనసు? తండ్రి ఏది చెప్తే అది చేశాడు ఆయన. నా కొరకు వెళ్తావా? వెళ్తానయ్యా. మరి వాళ్ళు చంపేస్తారు, చనిపోతావా? చనిపోతానయ్యా. చంపడం అంటే ఏదో సడన్గా కాదు, భారమైన సిలువ పెడతారు. అంటే మనకు రాయబడకపోయినా ఇలాంటివన్నీ ఉంటాయని తెలుసుగా. వాళ్ళు మరణశిక్ష విధించి చంపేస్తారు. ఆయన అలా చనిపోయి రక్తాన్ని చిందించాలనే విషయం తెలిసిందే కదా. ఎలాంటి మరణం అనేది తెలియకపోయినా మరణం అనేది మాత్రం ఉందని తెలుసు కదా. మరి వాళ్ళు కఠినంగా బాధిస్తారు, నీ చర్మాన్ని నాగటి వల్ల దున్నేస్తారు, నీ కాళ్ళలో చేతుల్లో మేకులు గుచ్చుతారు, తలకు ముండ్ల కిరీటాన్ని పెడతారు, భారమైన సిలువను నీ వీపు మీద పెట్టి వీధుల్లో తిప్పుతారు. చేస్తావా? నీ దాసుని కదా నాయన, చేస్తా. అది నీకు ఇష్టమా? అయితే అది నాకు ఇష్టమే. అలా బాధించబడడం, అలా వేధించబడడం, అలా నేను చనిపోవడం నీకు ఇష్టమా? అవును, నాకు అలాగే చనిపోవాలి. అలా చనిపోతే చిందిన రక్తమే మిగిలిన నా పిల్లల పాపాన్ని తీసేది. నువ్వు అలాగే చనిపోవాలి, నువ్వు అలా చనిపోవడమే నాకు ఇష్టం అని తండ్రి చెప్తే, అయితే నీకు ఇష్టం కదా, నేను అదే చేస్తా. ఎందుకు నువ్వు నాకు ప్రియమైన కుమారుడుగా, నేను ప్రియమైన కుమారుడనైనా నీకు ప్రియమైన దాసుని. నేను ఇప్పుడు దాసునిగా వెళ్తున్నా. నువ్వు నన్ను ఎలా వాడుకున్నా నేను అలా వాడబడాలే తప్ప నాకంటూ ఇష్టాలు ఉండకూడదు. నిజమే కదండి? అలాగే ఉన్నారాయన. అంతేకాదు, ఈ లోకంలోకి వచ్చి జీవిస్తూ కూడా ఈ లోకాధికారులకు కూడా ఆయన లోబడే జీవించారు. సమయం వచ్చినప్పుడు ఆయన మాట్లాడతారు కదా, మత్తయి సువార్తలో అరశకేలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటారో తెలుసా అండి? ఒక మాట చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 24 నుండి చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 24 నుండి చదివితే, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకేలు అని పన్ను వసూలు చేయవారు పేతురునొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును అన్నారు పేతురుగారు. పేతురుగారు ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా? అన్యుల యొద్దే కదా. మరి నేను కుమారుడనైనా నా దగ్గర పన్ను వసూలు చేస్తున్నారు, నేను కూడా కట్టాలి, కడతాను. కట్టు, వెళ్ళి ఒక చేపను పట్టు, దాని నోట నుండి వచ్చే ఆ షెకెలు తీసుకో, పన్ను కట్టు. ఎందుకు కట్టారు? ఇదిగో, భూరాజులు, భూమి మీద వారు అధికారం కలిగిన వారు, ఈ భూమి మీద నివసిస్తున్న నేను శరీరంతో వారికి కూడా నేను లోబడి, ప్రభుత్వానికి నేను లోబడి జీవించాలి. అంటే ఒకవైపు తండ్రి దృష్టిలో దాసునిగా తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తూ, మరొక వైపు ఈ లోకాధికారులకు కూడా లోబడి జీవించిన జీవితమే యేసుక్రీస్తు ప్రభువారిది. ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణ దాసుడు ప్రియులారా. ఈ రాత్రి దాసుని జీవితాన్ని మన ముందు ఎందుకు పెట్టారు దేవుడు అంటే, మనమెవరమి? మనము దాసులకే దాసులు లాంటి వారు. కానీ మనం ఎలా బ్రతుకుతున్నాం? తండ్రి ఇష్టానికి ప్రాధాన్యతనిస్తున్నామా? మన ఇష్టానికి ప్రాధాన్యతనిస్తున్నామా? మన కార్యాలు చూసుకుంటున్నామా? దేవుని కార్యాలు చూస్తున్నామా? అంటే మీ అందరూ చెప్పొచ్చు, గుండె మీద చేసుకొని చెప్పగలరు ఏమనంటే, 99% మా కార్యాలే మేము చూసుకుంటున్నాం. ఇది మనమే కాదండి, మొదటి శతాబ్ద కాలం నుండి జరుగుతున్నదే. వారు ఏం చేశారో ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ
యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యాలేంటి? ఆయన అప్పగించిన బోధ సమాజంలోనికి వెళ్ళి ప్రకటించాలి. మరి ప్రకటిస్తున్నారా? లేదు. ప్రకటిస్తున్నారా? లేదు. ఎందుకని? సొంత కార్యాలలో పడిపోయారు, సొంత పనులలో పడిపోయారు. శరీరాన్ని పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి దాని కొరకు పరిగెడుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులు ప్రక్కన పెట్టేశారు. అందుకే వ్రాయబడిన మాట, అందరూ, ఒకరిద్దరేం కాదు, కొందరేం కాదు, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడట్లేదట. అలాగే మరొక మాట మనం చూడగలిగినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. వారు సితార, స్వరబండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచూ విందు చేయుదురు, కానీ యెహోవా పని యోచింపరు. పాత నిబంధన కాలపు వారు అదే చేశారు. తినడానికి, త్రాగడానికి, గంతడానికి, ఆడడానికి, పాడడానికి సమయం ఇచ్చారే కానీ దేవుని పనిని యోచింపరు. ప్రారంభం నుండి ఇశ్రాయేలీయులు చేసిన పని మనకు తెలుసుగా. మోషే గారు పలకలు తేవడానికి కొండెక్కారు. క్రింద వీళ్ళు ఏం చేశారు? తినుచు, త్రాగుచు, ఆడుటకు లేచారట. తినడానికి, త్రాగడానికి కూర్చుండి ఆడడానికి లేచారట. అక్కడ ప్రారంభమైంది దేవుని పనిని విస్మరించడం, దేవుని పనిని మరిచిపోవడం. ఈనాటికి జరుగుతూనే ఉంది. ఆనాడు వారు అదే చేశారు, దేవుని పనిని ప్రక్కన పెట్టారు. అదే సంగతి యెషయా గారు వచ్చే వరకు జరుగుతూనే ఉంది. కాబట్టి యెషయా గ్రంథంలో కూడా దేవుడు తెలియచేశారు. అంతేకాదు, 1వ శతాబ్దం వరకు ఇదే జరుగుతుంది. కాబట్టి ఫిలిప్పీ పత్రికలు పౌలు గారు మాట్లాడారు. చెప్పాలంటే ఈనాటికి ఇదే జరుగుతుంది. కాబట్టి ఈ రాత్రి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్నెంత ప్రేమించినా ఒక పని నిమిత్తం నిన్ను పంపించా. ఆ పనిలో నువ్వు ఒక దాసునిగా బ్రతికితే నా ఇష్టాన్ని నెరవేర్చినట్లు. నా ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే నువ్వు నాకు ఇష్టడవు. అంటే భూమి మీద మనం కూడా ఎలా బ్రతకాలి? దాసులుగా. ఎంత పని చేసినా, నేను కాబట్టి ఇన్ని సంఘాలు కట్టాను, నేను కాబట్టి ఇన్ని వేల మందికి బాప్తిస్మ ఇచ్చాను, నేను కాబట్టి ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానని గర్విస్తున్నావా? కాదు. నువ్వెంత పని చేసినా నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నేను నిష్ప్రయోజనమైన దాసుడును. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు దాసుని స్వరూపము ధరించి న్యాయం చేశారు. ఎందుకో తెలుసా? మనము దాసులుగా బ్రతకాల్సి ఉంది. కాబట్టి అది మనకు నేర్పడానికే, అది మనకు నేర్పడానికే. మరి నేర్పిన ఆయన వెళ్ళిపోయారు, ఆయన పని ముగించి చక్కగా. మరి మనం ఎంతవరకు చేస్తున్నామో ఆలోచన చేద్దాం. ఆ స్థితిలోనే ఒక దాసులుగానే మనం దేవుని పని చేస్తూ ఉంటే చాలా సంతోషం. ఒకవేళ మన పనిలో దాసులు అనే స్థితి కాకుండా ఉంటే మాత్రం తప్పకుండా ఆలోచన చేసి ఈ క్షణము నుంచే దాసులుగా మనల్ని మనం సమర్పించుకొని దేవుడు అప్పగించిన పనిని చేద్దాం, దేవుని సంతోషపెడదాం. ఆయన సంతోషించి మనకు పరలోకం ఇచ్చేలా బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.